మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తుండటంతో నేడు సంబరాలు చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతుల కోరికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్చాలని ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల కష్టాలు తీరుస్తానని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మల కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, హనుమన్న, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, వంగలపర్తి మాజీ సర్పంచ్ రామకృష్ణ, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, సీనియర్ కార్యకర్తలు వెంకటరెడ్డి, శేఖర్ గౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాలంలో రుణమాఫీ పథకాన్ని ఈ రోజు ₹1,00,000 రుణం వరకు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన వెల్దుర్తిలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ రోజు రైతులందరూ చాలా సంతోషించదగిన, ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఆనాడు మన్మోహన్ సింగ్ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. తదనంతరం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తామని 2 సార్లు అధికారంలోకి వచ్చిన 2 సార్లు కూడా తన హామీలు నెరవేర్చుకోలేకపోయింది. ఒకసారి 2014 నుంచి 18 వరకు జరిగిన పరిపాలనలో 4 విడతలుగా ఇచ్చి రైతులను వాళ్ళకు వడ్డీలో కూడా సరిపోలేనటువంటి పరిస్థితి ఉండే. తదనంతరం ఇచ్చిన కొంతమందికి మాత్రం అటువంటి హామీని పూర్తిగా నెరవేర్చలేదు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీను కొద్దిగా 2 నెలలు ఆలస్యమైనను ఈరోజు తన హామీ నెరవేరుస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ హామీ నెరవేర్చదు, కేవలం అబద్ధం మాటలు చెప్తారని ఆనాటి ఆర్థిక మంత్రి మరి అనేక సార్లు ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది. ఒకవేళ హామీ నెరవేరిస్తే రాజీనామాకు సిద్ధపడతామని ఛాలెంజ్ విసరడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు స్వీకరించారు. ఎట్టి పరిస్థితులలో హరీష్ రావు గారు మీకు పదవిలో ఉండే అర్హత లేదు, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా విధ్వంసం సృష్టించినావు కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు అందరికీ రుణమాఫీ అవుతుంది. తక్షణం నీ పదవిని ఉంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు పరిపాలనలో అయితే ఇప్పుడైతేనే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా తన హామీలను నెరవేరుస్తుంది. కాబట్టి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఈ రైతు రాజ్యంలో కాంగ్రెస్ పార్టీలో అందరూ మంచి జీవనం కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎప్పుడు చేసినా రైతులకు రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ, ఇంకో పార్టీ లేదు. ఇక రుణమాఫీ చేయాలంటే వేరే పార్టీకి దమ్ము లేదు. ఏమున్న దమ్మున్న పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో రుణమాఫీ చేసిండు. మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంది. అంటే దమ్మున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొంతమంది జోకర్గాళ్ళు తెలియరు, ఏమంటున్నారంటే అది కాదు, రుణమాఫీ అట్లా కాదు, 1 లక్ష వరకు ఈరోజు ఇస్తున్నారు, రేపు అది 2 లక్షల వరకు కాదు. అరే మూర్ఖులారా, మీరు చేయలేరు, చేసేవారిని విమర్శించకండి. 2 లక్షల వరకు ఆగస్టు 15 వరకు మొత్తం కంప్లీట్ 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంది. ఈరోజు 1 లక్ష వరకు జరిగింది కాబట్టి 2 లక్షల వరకు జరుగుతుంది. ప్రతి హామీ ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అప్పులను పార్టీ కట్టలేకపోతుంది. వాళ్ళ అప్పులను ఇన్స్టాల్మెంట్గా మనం కడుతున్నాం కాబట్టి రాష్ట్రము చాలా దివాలు తీసి ఉంది కాబట్టి కొద్ది హామీలు లేటుగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మొన్ననే రేవంత్ రెడ్డితో ఛాలెంజ్ చేసిన హరీష్ రావు తక్షణమే రాజీనామా చేయి. నిన్న మొన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నావు, గ్యాసు 500లకు అందరికీ అందుతలేదు. మూర్ఖుడా, నువ్వు ఎన్నో కూర్చుండి అందుతలేదు, ఈడందుతలేదు, అంతలేదు. నువ్వు అసలే గ్యాస్ ఇవ్వకపోతే 1200, 1300 చేసి పెట్టి నువ్వు గ్యాస్ మీద మాట్లాడే అర్హతనే హరీష్ రావుకు లేదు. బస్సులో ఫ్రీ పోతున్నారు, మహిళలు ప్రశాంతంగా ఫ్రీగా పోతున్నారు. మనకు రుణమాఫీ జరిగిపోయింది. ప్రతి ఇంకా మనం ఇచ్చిన హామీలు కూడా
కొద్దిగా మెల్లగా అయినా సరే, కొద్దిగా లేట్ అయినా సరే అమలు చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దమ్మున్న పార్టీ, పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియడం జరుగుతుంది. జై కాంగ్రెస్. వెల్దుర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు పాలాభిషేకం జరిగింది. అందరికీ తెలుసు, ఎందుకంటే ఈరోజు గౌరవ రైతులు ఏదైతే ఉన్నారో, రైతులు కాంగ్రెస్ శ్రేణులు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నారు. ఈరోజు దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు. ఎందుకంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే చెప్పింది, ఎలక్షన్లు హామీలంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. చేసింది చెప్పినట్టుగానే ఈరోజు మొదటి విడతగా 1 లక్ష రూపాయల్లో కోరేస్తున్నారు. వాళ్ళందరికీ 7,000 కోట్లు ఈరోజు 4 గంటలకు అందరి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. అలాగే మిగతా డబ్బులు కూడా 1.5 లక్షల వరకు అయితే రుణమాఫీ ఉందో ఈ నెలాఖరులోగా క్లియర్ అవుతుంది. అదే వచ్చే నెల ఆగస్టు 15 లోపల ఎవరైతే 2 లక్షల రూపాయలు ఏదైతే చెప్పిందో దాన్ని ఏకాకాలంలో ఒకటేసారి నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షపాతి. అదే ఇక ముందున్న గవర్నమెంట్ తెలుసు, 10 సంవత్సరాలు చేసి వాళ్ళు ఎంతసేపు చేసినా 10 సంవత్సరాల విడతల వారీగా ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు చేసినా కానీ కూడా సంపూర్ణంగా రుణమాఫీ జరగలేదు. అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా వాళ్ళు కోరుకునేది ఏంటంటే రుణమాఫీ చేయకపోతే బాగుండేది ఉంది. అటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వానికి. వాళ్ళందరికీ ఇది చెంపపెట్టుగా ఉన్నది. ఒకటేసారి చేయడం అనేది చాలా గొప్ప విషయం. దేశ చరిత్రలో లిఖితపూర్వకంగా రాసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అప్పుడు గత ప్రభుత్వంలో మన కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చేసిందే తప్ప మళ్ళా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిందే. కాబట్టి ఇదంతా ఆలోచన చేసి రాబోయే రోజులలో కూడా ప్రతి కార్యకర్త మీ గ్రామాలలో పోయి ప్రతి ఇంటికి మన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో చేరేవలసిందిగా మనమందరం కూడా చెప్పాల్సిన అవసరం అవుతుంది. ఇదైతే రాబోయే ఎలక్షన్లలో కూడా గ్రామ సర్పంచులు కానీ, గ్రామ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీ ప్రతి ఈ మండలంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యే ఉండాలి. ఈ మండలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉండాలి. దానికి సంబంధించి మీరైతే ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో మీరందరూ కూడా ప్రతి ఊర్లలో మీరందరూ పోయి మనం చేసే సంక్షేమ పథకాలు వేస్తున్నాయో ఇంటింటికి చేరవేయాల్సిందిగా కోరుతూ, ఇలాంటి సంక్షేమ పథకాలు రాబోయే రోజులలో కూడా ఉన్నాయన్నీ అమలు అయ్యే విధంగా కార్యకర్తలు ముందుండి అందరికీ చెప్పి ప్రతి ఊరికి కూడా చేరవలసిందిగా కోరుతూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి త్వరలోనే మనం మళ్ళా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు ఆగస్టు 15 రోజు పెద్ద కార్యక్రమం చేసి సంబరాలు చేసుకోవాలని చెప్పి కోరుతూ, జై కాంగ్రెస్.